ఏపీలో అధికారంలో లేకపోయినా మాజీ సీఎం జగన్ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో అంటకాగాలని చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడు అదే స్ట్రాటజీని అవలంబిస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ తో టచ్ ఉన్న పార్టీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట. వైసీపీ 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికలొచ్చే నాటికి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు పర్యాయాలు జగన్ తనదైన లెక్కలతో బీజేపీ పెద్దలకు దాసోహమన్నట్లే వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో వైసీపీకి చావుదెబ్బ తగిలింది. దివంగత వైఎస్ మరణానంతరం తనను ముఖ్యమంత్రిని చెయ్యలేదని, తరువాత తన ఓదార్పు యాత్రలకు అనుమతించలేదని కాంగ్రెస్ కు దూరమై వైసీపీ పేరుతో జగన్ సొంత కుంపటి పెట్టుకుని పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ తిరిగి ప్రతిపక్షంలోకి రావడంతో మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటులో వైసీపీకి 4 లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యుల బలముంది. పార్టీ ఆవిర్భావం నుంచి సోలోగానే పోటీ చేస్తూ వస్తున్న వైసీపీ 5 ఏళ్ల అధికారం తరువాత గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం పాలయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలాన్ని చాటుకుంది. అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ కేసుల ఉచ్చు బిగుసుకుంటుండటంతో జగన్ మోదీ సర్కార్ కి దాసోహం అన్నట్లే కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగించిందో వైసీపీ అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్ కి తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమి అధికారంలో తొలి 10 ఏళ్లు వైసీపీ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి పలు కీలక సందర్భాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. వ్యవసాయ చట్టాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా పార్లమెంటులో పలు బిల్లులకు కూడా ఎన్డీఏ పక్షాన నిలిచింది. వీటితో పాటు ఢిల్లీ సర్వీస్ బిల్, ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణల బిల్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామక బిల్, ఆర్టికల్ 370 రద్దు బిల్, ఓబీసీ అమెండ్మెంట్ బిల్ వంటి పలు కీలక బిల్లులకు కూడా వైసీపీ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా వీటితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడిపెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని జగనంటూ బీజేపీకి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశారు. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్ కి, ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకు, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ కి మద్దతిచ్చింది. తరువాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఎన్డీఏ తరపున బీజేపీ సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవటంతో మద్దతివ్వాలని నిర్ణయించింది. మొత్తం మీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించిన జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవటం వివాదాస్పదంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజ్యసభలో 7 సభ్యుల బలమున్న వైసీపీని కనీసం తమకు మద్దతు తెలపకపోయినా తటస్థంగా ఉంటే చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎంపీ రఘునాథరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ అవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకాంశంగా మారింది. అది జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎలక్టోరల్ కాలేజ్లో పూర్తి మెజార్టీ ఉంది. అయితే ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేలా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్ కి టచ్ లోకి రాజ్నాథ్ సింగ్ వచ్చారనే టాక్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులు నలుగురు వైసీపీతో టచ్ లో ఉన్నారు. వైసీపీ ఎంపీ రఘునాథరెడ్డి ఏకంగా మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యారు. తనకు ఖర్గేతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, అందుకే కలిశానని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై వైసీపీ అధినేత సదరు నేతను వివరణ కోరినట్టు తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతోన్న చిదంబరం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లొచ్చాయని సమాచారం. వచ్చే నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాలని కోరుతున్నారు. అయితే దీనికి వైసీపీ నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదిలా ఉంటే అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ నేతల వైఖరిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తాడేపల్లి వర్గాలు చెప్తున్నాయి. పార్టీ నాయకులను కూడా ఆయన మందలించినట్టు తెలిసింది. అసలు వారు ఫోన్లు చేస్తే మీరెందుకు రిసీవ్ చేసుకున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. తనపై కేసులు పెట్టిన విషయం, తమ పార్టీని ఇరుకున పెట్టేలా ఇప్పటికే షర్మిలతో మాట్లాడిస్తోన్న విషయం మీకు తెలియదా? ఎవడో మాణిక్యం, ఆయన కూడా మనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారట. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే మనమెందుకు స్పందించాలి? ఇక నుంచి ఫోన్లు కూడా తీయొద్దని సీరియస్ గా చెప్పేశారని తాడేపల్లి కార్యాలయానికి చెందిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ఒకరు ఆఫ్ ద రికార్డ్ గా మీడియా వారితో అన్నారట. ప్రస్తుతం కాంగ్రెస్ కు వైసీపీ మద్దతున్నా లేకున్నా తటస్థంగా వ్యవహరిస్తే తమకు మేలు జరుగుతుందని వైసీపీ సీనియర్లు కొందరంటున్నారు. నేరుగా మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి, అదే మేం కోరుతున్నామని ఖర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో లేని పార్టీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలో లేదు, తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా వైసీపీని తటస్థంగా ఉంచడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మరి వైసీపీ మాత్రం కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతోంది. ఆ క్షమంలో బీజేపీతో అంటకాగటానికి జగన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.